హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే మనం కొన్ని నియోజకవర్గాలు అయితే కనుక ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరి బలాబలాలు ఎంత, ఎవరైతే కనుక ఎవరు ఎక్కువగా నియోజకవర్గంలో బలాబలాలు ఎలా ఉన్నాయి ఏంటని మనం అన్ని ఒకటి చెక్ చేసుకుంటూ వస్తున్నామండి. కొన్ని నియోజకవర్గాల గురించి గెలుపు గురించి చెప్పాం, ఎవరైతే గెలుస్తారు ఎవరు ఓడిపోతారో ఇలా కొంచెం చెప్పుకుంటూ వచ్చాం. ఆ బాపతలోనే జగ్గయ్యపేటలో గెలిచేది ఎవరు, నిలిచేది ఎవరు మనం చెప్పబోయేది ఇది. జగ్గయ్యపేటలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరి బలాబలాలు ఎంత, ఎవరికి ప్లస్ ఉంది, ఎవరికి మైనస్ ఉన్నది ఒక్కసారి చెక్ చేద్దాం. ఏంటంటే జగ్గయ్యపేటలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం అయితే కనుక జరుగుతుందండి. ఎలా అంటే ఇక్కడ పోటీ పడే ప్రత్యర్థులు ఎవరంటే కనుక, ఇక్కడ పోటీ పడే అభ్యర్థులు ఎవరంటే కనుక 4వసారి పోటీ పడుతున్నారు. ఇక్కడ విశిష్టత ఇదే. ఎందుకంటే 4వసారి మళ్ళీ పోటీ పడుతున్నారు జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా. ఎవరంటే టీడీపీ అభ్యర్థిగా టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్, ఇలా అనే కన్నా తాతయ్య అంటే బాగా గుర్తుంటుంది ఈయన. అలాగే వైసీపీ అభ్యర్థి ప్రభుత్వ విప్ టీడీడీ బోర్డు సభ్యుడు సామినేని ఉదయభాను ఏంటి సిట్టింగ్ ఎమ్మెల్యే. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకసారి కాదు, 2సార్లు కాదు, ఇంచుమించు 4 సార్లు నుంచి తలపడుతున్నారు. కాబట్టే జగ్గయ్యపేట వైపు అందరూ చూపు ఉందని మన అభిప్రాయం. కాబట్టే మనం కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు విషయం తెలుసుకునే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి, ఫస్ట్ లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు అయితే 100% మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి సదా ప్రయత్నిస్తూ ఉంటాను. తర్వాత షేర్ చేయండి కుదిరితే కనుక. చూసుకుందాం అసలు ఈ 4వసారి తలపడే ప్రత్యర్థులు ఈసారి ఎవరు గెలుస్తారు. ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఎవరంటే సామినేని ఉదయభాను సిట్టింగ్ ఎమ్మెల్యే. కాబట్టి ఈసారి మరలా సామినేని ఉదయభాను గెలుస్తారంటే కనుక అక్కడ కొన్ని అవరోధాలు అయితే ఉన్నాయి. అవి ఏంటో చెప్పుకుందాం. ఈ జగ్గయ్యపేటలో మొత్తం ఓటర్లు 195,686 మంది ఉన్నారండి. మండలాలు వచ్చి వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, నందిగామ, ఇవి అక్కడ ఉన్న 4 మండలాలు. ఈ 4 మండలాల ఓటర్లు కూడా చాలా విలక్షణమైన శైలి కలవారు. ఎందుకంటే ఒకసారి గెలిచిన వాళ్ళని అసలు వాళ్ళ బలాబలాలను చూసే ఓటేస్తారు తప్ప పార్టీలకు అతీతంగా ఓటు వేస్తుంటారు ఇక్కడ. కాబట్టి ఇక్కడి నుంచి ఎవరైతే ఇంకోటి ఉందండి జగ్గయ్యపేటకి, కమ్యూనిస్ట్కి కంచుకోట జగ్గయ్యపేట. ఇలాంటి కమ్యూనిస్ట్కి కంచుకోటగా ఉన్న ఈ జగ్గయ్యపేట ఏంటి రాను రాను కాంగ్రెస్ నుంచి, అలాగే తర్వాత టీడీపీ నుంచి వైసీపీ నుంచి అలాగే ఒకటి చేంజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ వైసీపీ ప్రధాన పార్టీలుగా ఈ జగ్గయ్యపేటలో అధికారం చెలాయిస్తున్నాయి. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మీకు చెప్పారు ఆల్రెడీ వైసీపీ అభ్యర్థి. తర్వాత సామినేని ఉదయభాను గురించి చూసుకుంటే కనుక, వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను చూసుకుంటే కనుక 1999, 2004, 2019 ఇలా పోటీ పడుతూ ఇక్కడ గెలుస్తూ వచ్చారు. శ్రీరామ్ రాజగోపాల్ 2009, 2014లో గెలుస్తూ వచ్చారు. కాబట్టి 2019లో వైసీపీకి వచ్చిన మెజారిటీ ఓట్లు ఏంటంటే కనుక 4,778. దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోవచ్చు. ఏంటంటే 2019లో వైసీపీకి వచ్చిన మెజారిటీ 4,778. భారీ ఎత్తి మెజారిటీలు ఇక్కడ ఎప్పుడు రాలా జగ్గయ్యపేటలో. గొప్ప విషయం ఏంటంటే సరి సమానంగా అయితే కనుక పోటాపోటీగా హోరాహోరీగా అయితే కనుక ఇక్కడ పోరు జరుగుతుంది ఎప్పుడు. ఎలా అంటే ఒకసారి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో చూద్దాం. సామినేని ఉదయభాను గారికి వచ్చిన ఓట్లు 87,965 ఓట్లతో నెగ్గడిగిన. కాబట్టి శ్రీరామ్ రాజగోపాల్ ఎవరైతే తాతయ్య ఉన్నారో ఆయనకు వచ్చిన ఓట్లు 83,187 ఓట్లు అయితే కనుక రావడం జరిగింది. కాబట్టి జస్ట్ 4,778 ఓట్ల మెజారిటీతోటే 2019లో వైసీపీ అభ్యర్థి గెలవడం జరిగింది. పెద్ద వ్యత్యాసం అయితే లేదనమాట. అలాగే 2014 చూసుకున్నా సరే టీడీపీకి వచ్చిన మెజార్టీ 2014లో టీడీపీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇక్కడి నుంచి వచ్చిన ఓట్ల మెజార్టీ ఎంతంటే 3,846. చూసారా, తక్కువ మార్జిన్ తోటి అయితే కనుక ఇక్కడ గెలవడం జరుగుతుంది. అలాగే శ్రీరామ్ రాజగోపాల్ గారికి వచ్చిన ఓట్లను మేము చూస్తే కనుక 82,939 ఓట్లు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను గారికి వచ్చిన ఓట్లు 79,093 ఓట్లు. ఇంతేనండి. 2014లో కూడా 3,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2009లో 9,000 ఓట్ల మెజార్టీతోటి, అంటే 9,678 ఓట్ల మెజార్టీతో అయితే గెలవడం జరిగింది. రాజగోపాల్ గారికి వచ్చిన ఓట్లు 75,107. కాంగ్రెస్ అప్పుడు సామినేని ఉదయభాను గారు కాంగ్రెస్లో ఉన్నాడు, ఇప్పుడంటే వైసీపీలో ఉన్నాడు. కానీ ఈయన కాంగ్రెస్లో ఉండగా 65,429 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2004లో కాంగ్రెస్లో ఉన్న సామినేని ఉదయభాను 70,057 ఓట్లతో అయితే గెలవడం జరిగింది. టీడీపీ అభ్యర్థి రఘురామ్ గారికి 58,367 ఓట్లు అయితే అప్పుడు వచ్చింది జరిగింది. మెజారిటీ 11,000 వచ్చింది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నేను చెప్పేది ఏంటంటే
మెజారిటీ 2004 నుంచి 2009కి, 2009 నుంచి 2014కి, 2014 నుంచి 2019కి క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2004లో 11,694 ఉంటే 2009లో 9,678, 2014లో 3,846, అండ్ 2019లో కొంచెం పెరిగినాయి ఏంటంటే 4,778. ఈసారి అక్కడ వచ్చే ఓట్ల మెజారిటీ ఎవరు నెగ్గినా సరే అక్కడ వచ్చే ఓట్ల మెజారిటీ బాగా తక్కువగా ఉంటుంది. మా ఉంటే 3,000 2,000 ఓట్ల మెజారిటీ తప్ప ఇంకెక్కువ ఉండదు అని మన అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సామినేని ఉదయభాను, అక్కడ 100% కొంచెం ఆయనకి అవరోధాలు ఉన్నాయి. ఏంటంటే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి సరిగా జరగకపోవడం జగ్గయ్యపేటలో, అలాగే వైసీపీలోనే వర్గ విభేదాలు ఉండడం, వైసీపీలో ఒక 2 మండలాలు ఈయనకి వ్యతిరేకంగా ఉండడం. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ఆయనకి మైనసే అని నేను అంటున్నాను. కాబట్టి ఇవన్నీ ఎవరైతే టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ గారు ఉన్నారో ఆయనకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 100% నేను చెప్పేది ఏంటనగా ఇక్కడ గెలిపోవటములు ప్రజలు చాలా సున్నితమైన అంశంగా తీసుకుంటారు. కాబట్టి చూద్దాం ఇక్కడ గెలిచేది ఎవరనేది. నేను చెప్పిన మాటలు బట్టి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.